హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాజు కన్నబోయినా ఫ్రమ్ హైదరాబాద్. ఈ రోజు మనమైతే హైదరాబాద్ నుంచి గోవాకి వెళ్ళబోతున్నాము. జస్ట్ 2000 కి మాత్రమే నాకు ఈ ఫ్లైట్ టికెట్ వచ్చింది. ఎట్లా వచ్చింది ఏంది అనేది చెప్తా. దానికంటే ముందు మనం అసలు గోవాకి ఎట్లా వెళ్ళొచ్చు, హైదరాబాద్ నుంచి ఏమేమి వేస్ ఉన్నాయి, ఎంత పడుతుంది ఏంది అండ్ మనకి ఇది ఎట్లా పడ్డది ఏంది అనేది క్లియర్గా చెప్తా. సజెస్టబుల్ రూట్ వచ్చేసి వే వచ్చేసి ట్రైన్. బై ట్రైన్ హైదరాబాద్ నుంచి గోవాకి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. వాస్కో డి గామా ఫేమస్. సో మీకు అరౌండ్ 18 hours ట్రావెల్ టైం పడుతుంది. జనరల్ స్లీపర్ వచ్చేసి 480 రూపీస్ పడుతుంది. సో ఇది నేను రికమెండ్ చేస్తా. ఇట్స్ మై ఫేవరెట్. టైం ఉంటే 18 hours నేను జర్నీకి కేటాయించగలను అనుకుంటే ట్రైన్ తీసుకోండి. ట్రైన్ అంటే మనం ఒక 10 days 15 days ముందు రిజర్వేషన్ చేసుకోవాలి. తత్కాల్ అవ్వకపోతే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు బస్సు ఉంటుంది. బస్సు మీకు 1600 రూపీస్ నుంచి 2000 రూపీస్ ఉంటుంది. మంచి బస్సు, తక్కువలో కూడా వస్తాయి బట్ డీసెంట్గా ఉండే బస్సెస్ లో బస్సులో ఉంటాయి కదా, 1600 నుంచి 2000 వస్తుంది. సో దీంట్లో కూడా అరౌండ్ మీకు 15 hours టైం పడుతుంది. ట్రైన్ 18 hours టైం పడుతుంది ట్రావెల్ టైం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే మీరు ఓన్ వెహికల్ వెళ్ళొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఇంకా మీకు ఏ వెహికల్ ఉంది, ఎంత స్పీడ్ వెళ్తారు, ఎంత మంది ఉన్నారో డ్రైవ్ చేసే వాళ్ళు, అదంతా దానిపైన డిపెండ్ ఉంటుంది. ఫాస్ట్ అండ్ క్విక్కెస్ట్ వే వచ్చేసి బై ఎయిర్. బై ఎయిర్ గోవాకి ఎలా వెళ్ళాలి, ఎంత పడింది నాకు అని అంటే చెప్తా. సో బేసిక్గా నాకైతే డొమెస్టిక్గా ఫ్లైట్లో వెళ్ళడం అయితే అంత ఇష్టం ఉండదు. డొమెస్టిక్ డెస్టినేషన్స్కి ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేసుకుంటూనే వెళ్తా ఎప్పుడు. ఇన్ కేస్ వెళ్తే ఢిల్లీకి మాత్రం వెళ్తా, ఎందుకంటే చాలా దూరం ఉంటుంది కాబట్టి. గోవా అయితే ట్రైన్లోనే నాకైతే పర్సనల్ ఫేవరెట్. ఒక 10 days ముందు గోవా ట్రిప్ ప్లాన్ చేద్దాం అన్నప్పుడు జస్ట్ క్యాజువల్గా చూస్తే నాకు 2000 టికెట్ అనిపించింది. బస్సుకి అంతే ఉంది, దీనికి ఇంతే ఉంది కదా అని నేనైతే ఫ్లైట్ టికెట్ బుక్ చేసిన. సో బేసిక్గా నా ప్లాన్ ఏముండే అంటే బై బస్ వెళ్దాం అనుకున్నా. బస్ వ్లాగ్ చేద్దాం, హైదరాబాద్ టు గోవా బస్ జర్నీ చేద్దాం అని. బట్ ఫ్లైట్ టికెట్ కూడా అంతే కనిపించింది 2000. సో ఎట్లా వచ్చింది ఏందనేది డీటెయిల్స్ చెప్తా, క్లియర్ గా వినండి. సో మామూలుగా చాలా మంది ఇప్పుడు 2000కి వచ్చింది, 1500కి వచ్చింది అని చెప్తారు. ఎట్లా బుక్ చేసుకుంటారు ఏందని చెప్పారు కదా. సింపుల్ లాజిక్, స్కై స్కానర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం స్టార్ట్ అయ్యే ప్లేస్ అండ్ వెళ్ళాల్సిన డెస్టినేషన్ కొట్టి డేట్స్ ఉంటాయి కదా, డేట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. ఎప్పుడు మీకు తక్కువ రేట్లో కావాలి అని అనుకుంటే వాడిచ్చిన డేట్లోనే మనకు తక్కువ రేట్లో ఉంటాయి అన్నమాట. సో మనం వెళ్ళాల్సిన డేట్లో ఏంటంటే రేట్స్ ఎక్కువనే ఉంటాయి. సో వాడు కొన్ని స్పెసిఫిక్ డేట్లలో చాలా తక్కువ పెడతాడు టికెట్లు. ఆ టికెట్లు మనం బుక్ చేసుకోవాలి. సో నేనైతే అట్నే బుక్ చేసుకున్నా. ఇఫ్ మీకు తక్కువ ఫ్లైట్ టికెట్స్ కావాలంటే మీరు కూడా అట్లనే చేసుకోండి. ఒక 10-15 days 20 days 1 month ముందు కూడా బుక్ చేసుకోవచ్చు. స్కై స్కానర్ గుర్తుపెట్టుకోండి. అందులోకి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ ఎయిర్లైన్స్, డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి. దాంట్లో మీకు ఏ ఎయిర్లైన్ సూట్ అవుతుంది టైమింగ్ ప్రకారం కానీ అండ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, మీరు దేన్ని ట్రస్ట్ చేస్తే దాని నుంచి చేసుకోవచ్చు. నేనైతే స్కై స్కానర్ త్రూ trip.comలో చేసుకున్నా. మామూలుగా మీరు అఫీషియల్ వెబ్సైట్లో చేసుకోవచ్చు, మేక్ మై ట్రిప్లో చేసుకోవచ్చు, నార్మల్ మనం రెగ్యులర్గా చేసుకున్నట్టు ఉంటాయి అక్కడ చేసుకోవచ్చు. నేను 2 టికెట్స్ బుక్ చేసిన. నాకు 4298 రూపీస్ పడింది. అంటే ఒక్క టికెట్కి 2150 రూపీస్ పడింది. నాకు బస్సు కూడా అంతే పడుతుంది. ఇక నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి, మళ్ళీ అక్కడ నుంచి ఆ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళడానికి కొంచెం ఈ మన ఏవైతే క్యాబ్ ప్రైసెస్ ఉంటాయో అవి పడతాయి. కాకపోతే ఇది ఎలాంటి వాళ్ళకి బెస్ట్ అని అంటే, నాకు టైం లేదు, నేను 18 hours 20 hours టైం స్పెండ్ చేయలేను, టక్కున రావాలి, మంచి ఎంజాయ్ చేసి రావాలి, డబ్బులు డజంట్ మ్యాటర్, నాకు టైం లేదన్న వాళ్ళకి మాత్రం బై ఫ్లైట్ బై ఎయిర్ అయితే మీరు వెళ్ళొచ్చు. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ చూస్ చేసుకోండి, ఇంకా బెస్ట్. ఎందుకంటే మీరు డే అంతా యూటిలైజ్ చేసుకోవచ్చు. మార్నింగ్ 4, 5, 6, 7 ఈ టైమ్స్ ఉంటాయి కదా. జస్ట్ మనకు ఫ్లైట్లో వెళ్తే జస్ట్ 1 hour 10 minutes మాత్రమే. సో అదనమాట క్యాబ్ బుక్ చేసిన. ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర నుంచి అంటే ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ ఎలా వెళ్తాం, ఎంత అవుతుంది, శంషాబాద్ నుంచి మన ఫ్లైట్ ఆన్ బోర్డింగ్, ఫ్లైట్ ఎక్స్పీరియన్స్, ఇండిగోలో వెళ్తున్నాం చెప్పడం మర్చిపోయినా. గోవాలో వచ్చేసి WM ఎయిర్పోర్ట్లో రీచ్ అవుతాము. గోవాలో 2 airports ఉంటాయి. రీసెంట్గా లాంచ్ చేసింది మనోహర్. ఇది మనం వెళ్ళేది WM ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో అదనమాట. చలో వెళ్దాం. ఇంకా ఇప్పుడే క్యాబ్లో అయితే స్టార్ట్ అయిపోయినాము. అరౌండ్ మా ఇంటి నుంచి అంటే ఎల్బీ నగర్ నుంచి మాకు ఎగ్జాక్ట్గా 40 minutes చూపిస్తుంది ఎయిర్పోర్టు. కొంచెం ట్రాఫిక్ ఉంటే ఒక 5-10 నిమిషాలు అటు ఇటుగా అవుతుంది, లేదంటే 30-40 minutesలో వెళ్ళిపోతాం అన్నమాట. సో మనకు 4:30కి ఉంది ఫ్లైట్. సో ఇంకా 2.5-3 hours ఉంది. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డొమెస్టిక్ వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ 2 hours ముందైతే వెళ్ళాలి. ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ వెళ్తున్నప్పుడు మాత్రం 3 hours ముందు వెళ్ళండి, కొంచెం సేఫ్ సైడ్లో ఉంటుంది అన్నమాట. రీచ్ అయిపోయినాం శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎగ్జాక్ట్గా మనకు 35 minutes పట్టింది టైము. అండ్ క్యాబ్ ఫేర్ వచ్చేసి 509 రూపీస్. సో చూసుకోవచ్చు ప్రజెంట్ ఎయిర్పోర్ట్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది ఏందనేది. ఇక్కడ కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం డొమెస్టిక్ టెర్మినల్లోనే ఉన్నాము. ఆ ముందుకు వెళ్తే ఇంటర్నేషనల్ ఉంటుంది. ఇక్కడైతే మనకు సెల్ఫ్ చెక్-ఇన్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. మన బోర్డింగ్ పాస్ ఇక్కడే తీసేసుకోవచ్చు. మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు PNR వస్తుంది కదా, ఆ PNRతో చెక్-ఇన్ అయితే చేసుకోవచ్చు. చూద్దాం. ఇదే మన ఇండిగో సెల్ఫ్ చెక్-ఇన్. బోర్డింగ్ పాస్ ప్రింట్ అయితే వచ్చేసింది. మన ఫుల్ నేము హైదరాబాద్ టు గోవా, ఫ్లైట్ 6E121
డేటు అండ్ మన పిఎన్ఆర్ నెంబరు, బోర్డింగ్ టైము, సీట్ 6E వచ్చింది, జోన్ 3, గేట్ 9. ఫుల్ డీటెయిల్స్ ఇవే అన్నమాట, సెల్ఫ్ చెక్ ఇన్. అండ్ ఇది కాకుండా ఏంటంటే డిజి యాత్ర యాప్ నుంచి కూడా చేసుకోవచ్చు. అది నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూపిస్తా. మ్యాక్సిమం నేనైతే అదే ప్రిఫర్ చేస్తా, బట్ ఒకసారి మీకు చూపిద్దాం అన్నట్టుగా ఇట్లా చేసిన. సో వెనక ఎంట్రన్స్ ఉంది కదా, మొత్తం ప్రాసెస్ అంతా, చెక్ ఇన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత డీటెయిల్స్ చెప్తా. వెళ్దాం పదండి లోపలికి. సో అక్కడ కనిపిస్తుంది కదా 6E121 గోవా. సో అదే అన్నమాట మన ఫ్లైట్. ఇప్పుడు స్క్రీన్ చూసారు కదా, అక్కడ ఏంటంటే మనం ఏ రోలో వెళ్ళి మనం చెక్ ఇన్ చేయాలనేది చూపిస్తారు. మనమైతే బయటనే చెక్ ఇన్ చేసినాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు. ఈ కౌంటర్స్ ఉన్నాయి కదా, చాలా మంది ఇక్కడనే చెక్ ఇన్ చేస్తారు. బుకింగ్ రెఫరెన్స్ చూపెట్టేస్తే వీళ్ళు ఇక్కడ మనకు బోర్డింగ్ పాస్ అయితే ఇస్తారు అండ్ మన లగేజ్ అక్కడనే డ్రాప్ చేసేస్తాం. చాలా ఈజీగా చెక్ ఇన్ ప్రాసెస్ అండ్ సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు 2 టైప్ ఆఫ్ లగేజ్ ఉంటుంది. ఒకటి క్యాబిన్ లగేజ్, ఇంకోటి చెక్ ఇన్ లగేజ్. క్యాబిన్ లగేజ్లో మనకు 7-8 కిలోస్ వరకు అయితే అలో చేస్తారు. చెక్ ఇన్ లగేజ్లో మనకు 15 కిలోస్ వరకు అయితే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర చెక్ ఇన్ లగేజ్ ఉంది అంటే ఇంత కౌంటర్ చూపెట్టిన కదా, అక్కడికి వెళ్ళి మీరు లగేజ్ డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఉన్న లగేజ్ జస్ట్ 7 కిలోల లోపు ఉంది అనుకోండి, సో మీరు అక్కడ ఏం డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. బోర్డింగ్ పాస్ తీసేసుకుంటారు కదా, ఒకసారి వెయిట్ చెక్ చేసేసుకొని మీరు డైరెక్ట్ ఎంట్రీ అయితే అయిపోవచ్చు. ఇప్పుడు మనమైతే గేట్ నెంబర్ 9 వైపు పరిగెడుతున్నాం. గేట్ నెంబర్ 20-21 దగ్గర అయితే ఉన్నాము. మనం 9 దగ్గరికి వెళ్ళాలి. స్ట్రైట్ ఇంకా నడుచుకుంటే స్ట్రైట్ పోతూనే ఉండాలి. ఆ లాస్ట్లో ఉంటుంది. ఇక్కడ ట్రాలీ కనిపిస్తుంది కదా, ఇది స్మార్ట్ ట్రాలీ అన్నమాట. సో రీసెంట్గా నేను కూడా ఒక రీల్లో చూసిన. మన పిఎన్ఆర్ దాంట్లో ఎంటర్ చేస్తే మన గేట్ నెంబరు, నియర్ బై ఫుడ్ స్టాల్స్ కానీ అవంతా నావిగేట్ చేస్తూ ఉంటుంది. 9 to 12 ఈ సైడ్. సో ఫైనల్గా వచ్చేసాము గేట్ నెంబర్ 9. ఇదే మన లైను 6E121 గేట్ నెంబర్ 9. బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. లైన్ కూడా చూసుకోవచ్చు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. సో మన డిపార్చర్ టైం ఉంటుంది కదా, బోర్డింగ్ టైం కాదు, డిపార్చర్ టైము. డిపార్చర్ టైంకి 25 minutes ముందే మనకు బోర్డింగ్ గేట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో అది మాత్రం చూసుకోవాలి మీరు. ఒక 25 minutes ముందు ఉండేలాగైతే ప్లాన్ చేసుకోండి. ఫ్లైట్ బోర్డింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 30 minutes ఉంది మనకి. ఇంకొక 5 minutes బోర్డింగ్ కూడా క్లోజ్ అయిపోద్ది. గేట్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. 6E మధ్యలో వచ్చింది, విండో సీట్ రాలేదు. బట్ విండోలో ఎంత స్పేస్ ఉంటుందో తెలిసి చేయి పెడితే విండో అందుతుంది. సో అదనమాట. అండ్ దీంతో పాటు ఈ ఫ్లైట్లో ఒక 4 సెలబ్రిటీస్ కూడా ఫ్లై చేస్తున్నారు. మ్యాడ్ మూవీలో ఉంటారు కదా, సో వాళ్ళు కూడా కనిపించారు. ఇఫ్ పాసిబుల్ ఉంటే దిగినప్పుడు ఇంటరాక్ట్ అయిదాం, లేదంటే లైట్ మాత్రం ఫుల్ ఉంది, చూసుకోవచ్చు. ఫుల్ 100% ఆక్యుపెన్సీ ఉన్నట్టుంది. లెగ్ స్పేస్ అయితే మనకు ఈ రకంగా అయితే ఉంటుంది. నా కాళ్ళు కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ఇంకా ఆడికాడికి సరిపోద్ది, లేదంటే కొంచెం గ్యాప్ ఉంటుంది ఇట్లా ఈ రకంగా. సో ఇంత ఇంకా నార్మల్ ఫ్లైట్ ఎట్లా ఉంటుంది సేమ్. ఇక్కడ మనకు ఏసీ వెంట్స్ ఉంటాయి, అవి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎవరన్నా మనం పిలవాలనుకుంటే ఇక్కడ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి మనం ఎయిర్ హోస్టెస్ని కూడా పిలవచ్చు. కొన్ని రోజుల నుంచి నేనైతే ట్రావెల్ చేసినప్పుడు ఈ యోగా బార్స్ అయితే తీసుకెళ్తున్నా. నార్మల్గా కూడా తింటున్నా, బట్ ట్రావెల్లో మాత్రం మ్యాండేట్గా తీసుకెళ్తున్నా. దీంట్లో మంచి ఒక 5-6 డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉంటాయి, చాలా బాగున్నాయి. ఒకవేళ మీరు ఇది తినరా చెప్పండి. తింటే మీ ఫేవరెట్ ఫ్లేవర్ ఏంటో నాకు కింద కామెంట్ చేయండి. మీతో కూడా ఇట్లా జరగ నాకు చెప్పండి. నాకు ఇండిగో ఫ్లైట్ ఎక్కినప్పుడు మాత్రం ఏదో అట్లా ఫ్యామిలీ ఫంక్షన్ పోతున్నట్టు, స్కూల్ ట్రిప్ వెళ్తాం అందరం కలిసి, ఆ రకంగా అనిపిస్తుంది. వేరే ఫ్లైట్లో ఆ ఫీలింగ్ అయితే రాదు నాకు. Good morning, ladies and gentlemen. This is your first officer from the flight deck. We'll be traveling from Hyderabad to Goa, flight for 55 minutes. ఇప్పుడే అనౌన్స్మెంట్ చేశారు, జస్ట్ 55 minutes. మనకు టికెట్ పైన 1 hour 10 minutes అని ఉంది, బట్ క్యాప్టెన్ ఓన్లీ 55 minutesలో తీసుకెళ్తా అని చెప్తుండు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా లెగ్ స్పేస్ ఉన్న సీట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, బట్ ఎక్స్ట్రా కాస్ట్తో కావాలనుకుంటే అవి కూడా తీసుకోవచ్చు అని చెప్పారు. और इस तरह सर के ऊपर से पहनिए. अब स्ट्रैप को सामने से बकल में डालें और एडजस्ट करें. रक्षा जैकेट को फुलाने के लिए టైం అయితే అయ్యింది, బట్ మనం వెయిట్ చేస్తున్నాము. ఎందుకు అని అంటే అక్కడ ఒక ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది, మీకు కనబడుతుందో లేదో తెలియదు. అదిగోండి ల్యాండ్ అవుతుంది, చూడండి. అది కూడా ఇండిగో అనుకుంటా, అది కూడా ఇండిగోనే. చలో, అది ముందుకు వెళ్ళిపోయింది. ఇంకా మనది 4:32, ఒక 2 minutes లేట్, ఎందుకంటే ఇందాక ఆ ఫ్లైట్ కోసం వెయిట్ చేసారు. సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోయింది మనది కూడా టేక్ ఆఫ్.
చిన్న కదులుతుంది. అయిపోయింది. వ్యూ చూడండి చాలా బాగా అనిపిస్తుంది. మనకు దీంట్లో స్పీడ్ అయితే కనిపిస్తుంది. యావరేజ్ 300, మ్యాక్స్ స్పీడ్ 400 చూపిస్తుంది. ఇది ఏం జరుగో తెలిస్తే కింద కామెంట్ చేయండి. మొత్తం ఒకటేసారి ఉరిగింది మొత్తం. ఓవరాల్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. సక్సెస్ఫుల్గా టేక్ ఆఫ్ అయిపోయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గా చూస్తున్నాం కదా ఫ్లైట్స్కి రిలేటెడ్ చాలా న్యూస్ వస్తున్నాయి. సో ఆల్వేస్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే జర్నీ చేసినంతసేపు సీట్ బెల్ట్ అయితే పెట్టుకోండి. టేక్ ఆఫ్ అయిపోగా సీట్ బెల్ట్ తీసేయడము రీసెంట్గా 2-3 ఇన్సిడెంట్లు జరిగినాయి. సో కేర్ఫుల్. అండ్ ఈ పాకెట్లో మనకైతే ఒక వామిటింగ్ బ్యాగ్ ఉంటుంది. కొన్ని సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. చూడండి అసలు ఏం కనిపిస్తలేదు. మేఘాల్లోకి వచ్చేసినాం. బాగుంది వ్యూ. స్పీడ్ చూసుకోండి 774 అంటే 800 ఆల్మోస్ట్ 830. యావరేజ్ 600, మ్యాక్స్ స్పీడ్ 800. గోవాలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. చూసుకోవచ్చు ఇక్కడ దిగుతాం మనం. ఈ పాయింట్లో దిగుతాం. ఇప్పుడే మనకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. గోవా ఎయిర్పోర్ట్ డిఫెన్స్ అండర్లో వస్తుందంట. ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ మాత్రం ఇక్కడ అలో లేదు. సో మనం కూడా పాటించాలి. టర్బులెన్స్ వస్తుంది. మొత్తం చుట్టూ బాగే ఉంది. అగో మొత్తం ఊగిపోతుంది ఫ్లైట్ అంతా. ఇప్పుడు కొంచెం క్లియర్ అయింది. ఒక 30 సెకండ్స్ మాత్రం మొత్తం కుదిపేసింది. ఏడిగాడికి ఊపేసింది. కింద చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. గ్రీనరీ అయితే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే. బ్రిడ్జ్ వ్యూ చూడండి ఎంత బాగా కనబడుతుందో ఇక్కడ నుండి. వచ్చాం. టూ త్రీ అయిపోయింది. ల్యాండ్ అయిపోయింది. 5:27 ఎగ్జాక్ట్ టైం. ఆన్ టైం రీచ్ అయిపోయినాం. ఎయిర్పోర్ట్ వ్యూ వద్దన్నారు కదా అని చూపట్లేదు. సో ఫైనలీ గోవాకి అయితే రీచ్ అయిపోయినాం. ఒక 1 అవర్ 10 మినిట్స్లో హైదరాబాద్ నుంచి గోవాకి. నాకు టికెట్ 2150 ప్లస్ ఒక 500 క్యాబ్కి పడింది. 2800 అనుకోండి. వితిన్ 1.5 అవర్. ఫ్లైట్ జర్నీ కూడా స్మూత్గానే ఉండే. దిగే ముందు కొంచెం టర్బులెన్స్ అయింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ పెద్ద గేమ్ అయితే అవ్వలేదు. సాటిస్ఫైడ్ జర్నీ ఓవరాల్గా చూసుకుంటే. అంటే ఒకవేళ మీకు టైం లేదు, త్వరగా వచ్చేసేయాలి, జల్దీ చూసుకొని పోవాలి అన్నప్పుడు మాత్రం ఈ ఆప్షన్ చూస్ చేసుకోండి. టైం ఉంది అంటే మంచిగా ట్రైన్ జర్నీ చేయండి. నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. సో ఇప్పుడు మనమైతే డబోలిం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బయట ఉన్నాము. కనిపిస్తుంది కదా. సో ఇక్కడ దిగగానే మీకు ఇక్కడ కౌంటర్ A2 A1 అని ఉందిగా గేట్. దాని మధ్యలో ఉంటుంది అన్నమాట. అక్కడ మీకు బస్ దో కౌంటరు, ఎయిర్పోర్ట్ ట్యాక్సీ కౌంటర్ ఒకటి ఉంటుంది. దాని ఎగ్జాక్ట్ ఆపోజిటే చాయ్ పాయింట్ అని ఉంటుంది. సో ఇది బయట చూసుకోవచ్చు. మొత్తం కెసినో యాడ్లే కనబడుతూ ఉన్నాయి. మంచిగా ఈవినింగ్ పూట బాగుంది వెదర్ అయితే. ఇక్కడ ఏంటంటే మనకు ఊబర్ ఇంకా ఓలా అయితే నడవదు. వీళ్ళది గోవా మైల్స్ అని ఒక యాప్ ఉంటుంది. ఒకవేళ ట్యాక్సీ బుక్ చేసుకోవాలనుకుంటే అది వేసుకోండి.
సో ఇక్కడ నుంచి ఇంకా నేను ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాను. ఎక్కడ ఉన్నా ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్లో అయితే వస్తుంది. మీరు ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఈ బస్సెస్ ఉంటాయి కదా, ఈ బస్సులు లేకపోతే మీరు కిందికి వెళ్తే బస్ స్టాప్ ఉంటుంది, అక్కడ నుంచి బస్సెస్ తీసుకోవచ్చు. నార్త్ గోవాకి మనం ఉండే ఆ టిపికల్ ఏవైతే 3-4 బీచెస్ ఉంటాయో అక్కడికి అరౌండ్ 150-200 రూపీస్లో రీచ్ అయిపోతారు. ఇఫ్ మీరు క్యాబ్ తీసుకుంటే మీకు ఈజీగా 1000 to 1500 అయితే అవుతుంది. ఒక 4 ఫ్రెండ్స్ ఒక ఫ్యామిలీ వస్తే మాత్రం మీకు వర్కౌట్ అవుతుంది. ఒక్కరిద్దరు ఎస్పెషల్లీ సోలో వస్తే మాత్రం అంతేం ఉండదు. ఒక 4 వస్తే మాత్రం పైసా వసూలు ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా మన మ్యాడ్ మూవీలో యాక్టర్స్ వాళ్ళందరూ కనిపించారని, హైదరాబాద్లో కనిపించారు. డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని ఏం మాట్లాడలేదు. ముందు అక్కడ లగేజ్ తీసుకుంటుంటే వెళ్ళి మాట్లాడుండే, అడిగిన బ్రో ఇట్లా బ్లాగ్ చేస్తున్నా, ఇది ఇట్ ఫైన్ అని అంటే వద్దు బ్రో అన్నారు. సో మనం కూడా వాళ్ళ ప్రైవసీ రెస్పెక్ట్ చేయాలి కదా. ఫోటో అయితే దిగిన, ఇక్కడ వేస్తా చూడండి, అందరితో దిగలేదు, ఇద్దరితో దిగిన, మిగిలిన ఇద్దరు కొంచెం బిజీగా ఉన్నారనమాట. సో అది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఒకవేళ నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ మై నెక్స్ట్ వన్. బాయ్. మన ఇందాక చూపెట్టినాను కదా ప్రీపెయిడ్ ట్యాక్సీ, అక్కడైతే నేను ట్యాక్సీ బుక్ చేసేసుకున్నా. అరౌండ్ 1000 రూపీస్లో నేను ఒక ప్లేస్కి వెళ్తున్నా. ఎక్కడికి ఏంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది.